పేరు శ్రీకాకుళేశ్వర స్వామి. బ్రహ్మ కోరుకున్నాడు, భూమి మీద నీ నిజ రూపాన్ని చూడాలని నాకు సంకల్పం ఉందయ్యా, నా కోరిక నెరవేర్చు అంటే కలియుగ ప్రారంభంలో స్వామి ఉన్నట్లుగా బ్రహ్మాండ పురాణం నారద సంహితల్లో చెప్పబడుతుంది. ఇది కృష్ణా నదీ గర్భంలో వెలిసారైన ఎప్పటికప్పుడు వరద నుంచి కొట్టుకుపోతుంటే చోళులు తెచ్చి ఉద్ధరించారు. మనకి 2000 సంవత్సరాల నాడు మొట్టమొదటి తులరాజులు శాతవాహనులు, క్రీస్తుకు పూర్వం, ఇది సెకండ్ మంత్. వాళ్ళు పరిపాలించినప్పుడు ఆంధ్రులకు మొట్టమొదటి తొలి రాజధాని శ్రీకాకుళం. వాళ్ళు ఏం చేశారంటే శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు అని నామకరణం చేసింది వాళ్ళు. 1005లో కట్టారు గాలిగోపురం. అనంతదండ భూపాటు కట్టినట్టుగా దాని మీద శాసనం ఉంది. లోపల ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. 12వ శతాబ్దం 1207లో భృగుమళ్ళ అనంత భోగయ్య అని ఆయన ఇచ్చినట్టుగా దాని మీద శాసనం ఉంది. తర్వాత శ్రీనాథుడు ఉన్నాడు. ఆయన వల్లభాభ్యుదయం, క్రీడారామాయణం 2 పుస్తకాలు రాశారు. ఇక్కడ జరిగే తిరునాడు గురించి ఆయన వర్ణించాడు. తరువాత కృష్ణదేవరాయలు విజయనగరం చేయించుకుని కొండపల్లి, విజయవాడ వచ్చిన తర్వాత అష్టదిగ్గజాలు ఉన్నారు ఆయనకి. ఇది అలసాని పెద్దన, నంది తిమ్మన, దూర్జటి, తెనాలి రామకృష్ణ, వీళ్ళందరూ కూడా అయ్యా దగ్గరలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఉన్నారు, వారిని కూడా దర్శించుకుంటే మనకి ఇంకా ఎక్కువ విజయాలు చేకూరుతాయని చెబితే అప్పుడు మంది మార్పులంతో కృష్ణుడు నది దాటి ఇక్కడికి వచ్చి ఆ 16 స్తంభాల మండపం మీద నిద్రిస్తే స్వామి స్వయంగా ఆయన కళ్ళలో కనపడి, ఎందుకంటే ఆయన వచ్చాడు దర్శనం కాల, ఇందాక మీరు ఎట్లా వచ్చారో అట్లాగే అయ్యో దర్శనం కాలేదే అని బాధపడుతుంటే తెల్లవారుజామున స్వామి ఆయన కళ్ళలో కనపడి, అయినా నువ్వు సంస్కృత ద్రావిడ కన్నడాల్లో అనేక గ్రంథాలు రాసావు, తెలుగులో నువ్వు ఒక్కటి కూడా రాయలేదు, కనుక ఏదైనా ఒక గ్రంథాన్ని నువ్వు తెలుగులో రాసి నీ 20,000 పైన వెంకటేశ్వర స్వామి అంకితం చేసుకోవాలంటే అప్పుడు ఆముక్తమాలది అనే గ్రంథం ఇక్కడ కూర్చుని రాశారు ఆయన. ఈయన కాసులు పురుషోత్తమ కవి, యువతల ఆంధ్రనాయక శతకం రాశాడు ఆయన. స్వామి మీద నిందాస్తుతితో 108 శేషపద్యాలు రాశారు. ప్రతి పద్యం ఒకటిలోనూ చిత్రప్రభావ దాక్షిణ్యభావ హతవ మతజీవ శ్రీకాకుళాంధ్రదేవ అని ధర 108 తిరుపతుల యందు శ్రీకాకుళం వరయ ప్రఖ్యాతిగాంచే అని చెప్పారు ఆయన. హలో వెంకటనాయక. తిరుపతి అంటే తిరుమలనే లెక్కేస్తాం, తిరుపతి అంటే క్షేత్రం. అటువంటి విష్ణు క్షేత్రాలు 108 ఉన్నాయి. అందులో ఇది 57వ క్షేత్రం. ధర్మపుర్యాత్ కాకుడే తాంధ్రనాయక. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి తర్వాత శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణువుగా ఉన్నారని చెప్పారు ఆయన. మనం ఇప్పటి వరకు కూడా ఇవన్నీ చరిత్రకి అందులో చెప్పుకున్నాం. ఇక్కడ కల్లా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల్లో జననమైన, ద్వాదశి రోజు పుట్టిన, బుధుడు బీచ్ల్లో ఉన్న వాళ్ళందరినీ బుధవారం నాడు ఇక్కడికి పంపుతారు సిద్ధాంతులంతా. ఎందుకంటే స్వామివారి దగ్గర సుదర్శన సాలగ్రామం ఉంటుంది. దానికి అభిషేకం చేసి స్వామివారికి సహస్రనామార్చన చేసి బెల్లము, బియ్యము, పెసరు ఆ 3 దానం ఇప్పించేస్తాం. ఏది ఆ దోష నివృత్తి కోసం. రేపు వైశాఖ మాసంలో 21 నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి 5 రోజులు. ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఒకటి బాగా జరుగుతుంది.